హాయ్ అందరికీ వెల్కమ్ టు సిరి మహేష్ ఫుడ్ ఛానల్ అండి. ఇవాళ నేను మామిడికాయ పులిహోర అయితే చేయబోతున్నాను. ఎలా చేయాలి, కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. ఒక మామిడికాయ తీసుకొని ఆ మామిడికాయకి పైన పీల్ని అయితే రిమూవ్ చేసుకొని మనము తురుముకోవాలండి. 1 కప్పు మామిడికాయ తురుము, 1/2 కప్పు శనక్కాయ పప్పులు, 1/2 కప్పు తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము, 2 రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడ సాల్ట్, 2 ఎండుమిర్చి, 1/2 కప్పు ఆయిల్. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత తెల్ల నువ్వులు అయితే వేసి మాడిపోకుండా వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక ఇలా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఎండు కొబ్బరిని అయితే తీసుకొని మరి వేపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి అయితే కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్లో శనక్కాయ పప్పులను అయితే వేపుకోవాలి. ఇలా బ్రౌన్గా అయిన తర్వాత సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో పోపు కోసం అయితే మనము తిరవాత గింజలు, పచ్చిమిర్చి అయితే వేసి, ఎండుమిర్చి కూడా వేసి, కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి అయితే మనము వేసి యాడ్ చేసుకోవాలి. ఇదంతా పచ్చి వాసన పోయేదాకా బాగా వేపుకోవాలి. ఇందులో పసుపు, మామిడికాయ తురుమును కూడా వేసి బాగా వేపుకోవాలి. ఇప్పుడు అందులోనే సాల్ట్ కూడా వేయాలి. ఇప్పుడు మనము చల్లారబెట్టుకున్న నువ్వులు అండ్ కొబ్బరి అయితే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అయితే మనకి పౌడర్ వచ్చింది. ఇప్పుడు అన్నం ముందే చల్లార పెట్టేసుకొని అందులోకి ఈ మామిడికాయ తురుము పేస్ట్ అయితే వేసి బాగా కలిపేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర అయితే మనకు రెడీ అయింది. ఈ సమ్మర్లో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, అందరూ తింటారు. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.